మీరు అంటూ ఉంటే బొట్టమ్మడ బొట్టు సొక్కమ్మడ సొక్క ఏమిటవి ఆనంద భాస్కర్. ఆహా అయినా మర్యాదలు ఏమైనా చేసిందండి? మర్యాదలు ఏమైనా చేసిందా? ఎప్పుడొచ్చావు ఎప్పుడు వస్తావు అంతేనా? దానికి మర్యాద గురించి ఏం తెలుసండి? అసలు మర్యాద పుట్టిందే మా ఇంట్లో. నా చేత ఒక్కసారి మర్యాద చేయించుకున్నారే గనక జీవిత కాలం మర్చిపోలేరు. పోలరంగడి గారు నేను ఎలాంటిదన్నా తెలుసా? అలాంటి దాన్ని కాను అప్పల కొండ అంచెలంచెలుగా పడిపోయారే. అలా పడిపోయారు ఏమిటండి? రావండి. అభినయం కాలిపోను వచ్చింది మొదలుకొని చూస్తూనే ఉన్నాను. ఆ ఉంగరాలు చూసుకోవడం మురిసిపోవడం. అయినా ఇంకెంతసేపు చూసుకుంటాడులేండి. గట్టిగా చూసుకుంటే 5 నిమిషాలు. ఆ తర్వాత చెప్తున్నా జీవితంలో చూసుకుందామన్నా చూసుకోలేడు. అవి ఈయనకి తెలియకుండా మా అమ్మ భోషణాలకు వెళ్ళిపోతే ఏం చూసుకుంటాడు పాపం. అయినా సరే కొత్త సానికడుగు పోయినప్పుడు కోడి గాంట్లకు పుట్టు పుండ్లలో ఇది కూడా ఒక మాయదారి వలపు రోగమే. అది ఎలాగో తెలుసా? రాగము తీయమునుట రాగము తీయమునుట సరాగములాడుట మీని సొమ్మురేలాగునైన సానికలమడవేయుట దాబిలోరకబాగుట చప్పుడు కరణి పైకము తట్టుగా చాగిబడి నటించుట మిటావళి చేష్టలు కొత్త చోటులను రాగము తీయమునుట సరాగములాడుట ఈ మధ్య కోటికి పడగెత్తారని కూడా విన్నాం. అంత పెద్ద కోటీశ్వర్లు అయి ఉండి అదేమిటండి అన్ని గాజురాలు ఉంగరాలు పెట్టుకుని వచ్చారు పాడు? గాడిద అవి సరిగా కనపడక నేనేనండి అన్నాను. మీరన్నారా? ఊరుకోండి. ఎవరో అన్నారని అలా యాంగిల్లో పడిపోయారు కానండి. మీరు గాడిద అయితే నీ గురించి వచ్చిన అడ్డగాడిది కదండి. అడ్డగాడిదే కంచరగాడిదే కుక్క నక్క బల్లి మేక పిల్లి అన్ని నువ్వే. అబ్బా పోదురు అవి మీ వేలుకుండగా వాటి నాని నాకు ఎట్లు తెలియని చెప్పండి.
అమ్మో కళ్ళు కళ్ళు ఆయన డబ్బులు తీసుకో. కొండసేటి శ్రీను గారు ఇద్దరికంటే పోయి తీసుకురా పో. పో. నేను వెళ్ళను బాబు. శోభనా చలపతిరావు గారు, కొండిశెట్టి శ్రీనివాసరావు గారు ఒక 100 రూపాయలు అవి గడపండిగా. అవి కనపండి. ఏమోనండి ఇవి సరిగ్గా కనిపించడం లేదు. ఏమిటవి వాటి పేర్లు ఏమిటి? చూడండి చూశానులే, పేర్లు చెప్పు. పేర్లు వద్దా? పోండి. అవి మీ వేలుకుండగా వాటి నాను నాకు ఎట్లా తెలియని చెప్పండి. అమ్మో కొల్లు పడింది. పెట్టుకుని చూస్తారా? మరి ఇస్తారా? వెంటనే ఇస్తాను, ఇవ్వండి. ఏమిటి ఉమ్ము రాస్తున్నారు? పెట్టి చాలా రోజులైందండి. నా గర్భాధానం లేదండి, నా శోభనం. అవునవును, అప్పుడు పెట్టానా? పెట్టారుగా. మళ్ళీ ఈ రోజు చేస్తున్నా. ఓహో, ఏమిటి రావట్లేదా? మా అమ్మ దగ్గర ఏదో చిగురుని తెమ్మంటారేమిటి? వీడు మొరటు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న మహారాజు నాకు నా వాడు. వీడు ముండోడు అని ఊరు వాడ ఎన్నెన్ని అన్న పసి పిల్లవాడు నా వాడు. మీరు అట్లా కదిపితే నేను ఎట్ట పెట్టనండి. సరే ఇప్పుడు పెట్టండి. మీరు కలిపితే పట్టు తప్పు. కదపట్లేదు, పెట్టండి. వీడు మొరటోడే. వీడు మొరటోడే, పెట్టవే. దరిద్రం అంతా వీడి దగ్గర తెచ్చింది. ఏదా చెత్త బ్యాచ్ ఇది. మంచి బ్యాచ్, బ్రహ్మాండమైన బ్యాచ్ మాది, వజ్రాలు. మరే ఓయ్ వెళ్ళిపోయింది. అమ్మయ్యా వెళ్ళిపోయింది. ఎంత వద్ద పడితే వెళ్ళిందో మీకు ఏం తెలుసండి? వీడు మొరటోడు అంటారు మీరు. కాదు మరి బెత్తరోడులే గాని. ఏమండి పుష్ప, ఇది ఒక్కటి నా వేలికి అసలు అందంగానే లేదు. మిగతా కూడా ఇవ్వచ్చు కదా. అన్నీ ఒకసారి పెట్టుకుని చూసిస్తాను, మళ్ళీ వెంటనే చేస్తా. నన్ను మాత్రం చిన్ని చిన్ని ముద్దులడితే గరీబు. పెద్ద పెద్ద పనులు ఇట్టే వాడి చొక్క ఎక్కడుందో వెతకమంటాడు చూడు. తగ్గేదే లేదు ఇక్కడ, ఒగ్గేదే లేదు అసలు. చూసేకి అగిరప మాదిరి ఉంటాడన్నా సరే. ఇట్లాంటి పిల్లగాడుంటే అవి నావే, అవి నావే. ఏవి? అవి నావే. అసలు నువ్వెవరు? అసలు మా ఇంటికి ఎందుకు వచ్చావు? ఏం అడుగుతున్నావు? ఏమండి అవి నావే. మళ్ళీ ఏమి అసలు నువ్వెవరు?
నేనండి. గుర్తులేదండి. ఏ పూలంగా నువ్వా? ఎవరో అనుకున్నాను. గుర్తుపట్టి ఎవరు నువ్వు? అమ్మని. నేనండి. నాకు గుర్తు రావట్లేదండి. అమ్మ ఎవరో దొంగోడు వచ్చాడు లోపలికి, పోలీసులు పంపిద్దాం స్టేషన్ కి. సగ్గిశెట్టి శ్రీనిబాబు అని చెప్పుకోండి. సగ్గిశెట్టి శ్రీనిబాబు ఎవడో పేరు మనకు ఎందుకండి. ఆ కంత్రి మహోడు పేరు అసలు చెప్పను నేను. ఏమిటంట? ఏమిటి నీ బాధ? ఏమిటి? నువ్వేలే ఉంగరా. మీరు వచ్చే ముందు నాకు మా అమ్మ మాట చెప్పిందండి. అమ్మ మణి, ఈ రోజు మన ఇంటికి అపర కుబేరుడు, కోటీశ్వరుడు, చేతికి ఎముకలైన మనిషి, దానకరుడైన పూలరంగడు వస్తున్నాడు. ఆయన ఏమైనా ఇస్తే కాదనకుండా తీసుకో, ఇచ్చిన వస్తువు ఏది తిరిగి తీసుకునే ఆచారం మీ వంశంలో లేదని చెప్పింది మా అమ్మ. ఏమండి ఒకసారి నవ్వండి. పిల్లలు జడుచుకుంటారు, అలా కాదు, కిలకిల కిలకిలా నవ్వాలి. ఇక్కడ నవ్వండి, కింద పడి గిడగిడ తన్నుకోమలేదండి. నవ్వాలమ్మా నవ్వాలి, పువ్వులోనే నవ్వాలి. నవ్వాలమ్మా నవ్వాలి, పువ్వులోనే నవ్వాలి. నవ్వాలమ్మా, ఇల్లు ఆనంద నిలయం. ఇక్కడ నవ్వునికే తావు గాని ఏడుపుకు లేదు. కాబట్టి నవ్వండి. ఏమి నవ్వుతామండి రెండు పోయిన తర్వాత? నాకు అర్థమైందిలే. ఇలా ఏడుస్తా పెట్టే ఉంగరాలు నాకు మాత్రం దేనికండి? 7 వారాలు నగలు చేయించి మా అమ్మ భోషణంలో దాచింది. నాకేం అక్కర్లేదు, తీసుకోండి. అయ్యో నా మీద ఒట్టండి, వద్దండి. ఏమండి అంత పెద్ద ఒట్టు పెట్టారు కాబట్టి ఆగానండి. లేకపోతే చింతామణి నా ఉంగరాలన్నీ మింగేసిందని మోటూరు మొత్తం దెప్పరటండి. 4 వేలకి చేద్దామని నేను ఆలోచిస్తుంటే అయినా నన్ను వదిలి మీ ప్రాణం ఎక్కడికి వెళ్ళదండి. మనదేమైనా ఈనాటి బంధమా? వాళ్ళ సంబంధం అండి. అవునండి. దేహమే మీది, మీకు ఉపయోగపడి దేహం ఎందుకు? వద్దు. ఏమండి ఇన్ని ఉంగరాలు ఇచ్చారు కదా, ఈ శుభ సందర్భంలో తాంబూలం వేసుకుంటారా? అసలు ధనుషే మనకు వద్దండి. ఏమైందండి? మన ఇంట్లో ఏముంది? శ్రీగంధం సిద్ధంగా ఉందిగా. గంధం అయితే కొద్దిగా మన్నంగా పోయింది. రండి పిచ్చండి. ఆనందాలన్నీ ఓ రాజా
వెన్నెలెందుకు ఈ నా కనుగుండగా జాజులెందుకు ఈ నా మోజుండగా మధువులెందుకు నా పెదవులుండగా కళ్ళు కళ్ళు కలిసినంటే కళ్ళారే పడతాయి కళ్ళు కళ్ళు కలిసినంటే కళ్ళారే పడతాయి మనసు మనసు కలిసినంటే మనసుండవుతాయి మనసు మనసు కలిసినంటే మనసుండవుతాయి మరులు సొంతమవుతాయి అందాలన్నీ నీకే, ఆనందాలన్నీ నీకే, అందాలన్నీ నీకే. కోతిలాగానే ఉన్నావు ముండా కొడక. ఎవరి తల్లి ఎవరి పిల్ల తిరగట్లేదా? అమ్మాయి అనుకున్నా. అమ్మాయి అనుకున్నావా? చేతులు మెత్తగా తగిలితేను అమ్మాయి తెల్లారుజామున 3ంటికి లేచి వరకృష్ణ గారు ఆటల్లో కూర్చుంటాడు. ఎవరో పిల్ల ఎవరో తెలితే మొండా కొడుకు బతుకు చేడా. చేతులు మెత్తగా తగిలితే అమ్మాయి అనుకున్నా. ఏ తేడా తెలియట్లేదా? ఎలా తెలుస్తుంది? తప్పుడు మొండా కొడుక. అమ్మా సరే గాని ఏంటి మొహం నిండా పూసుకున్నావు? అది నేను చెప్పను. చెప్పు. నేను చెప్పను. చెప్పండి. సున్నం. సున్నం కాదండి, అది సున్నం, గోడకేసే సున్నం. అమ్మాయి రాసిందే సున్నం. సున్నం అండి. అబ్బా సున్నం, అది సున్నం. సున్నం. సున్నం అండి. అమ్మ అర్థం తేవే, మొహం చూసుకుంటాడు. అమ్మాయి రాసింది సున్నం. అబ్బా సున్నం అండి. అది సున్నం, అది ఏ బొమ్మ కనపడదే తిప్ప. అల్లు అర్జున్. అమ్మా ఇది నేను ఉంచుకుంటానే. ఉంచుకోవే. ఎవరిని? కండువాని. కండువారు ఉంచుకోండి, ఇక నన్ను వదిలేయండి. నీ పని అయిపోయిందని తెలిసి మా బొట్టపాడు సతీష్ గారు లైన్ లో పెట్టేశారు, రెడీగా ఉన్నాడు. గుడివాడ నుంచి వచ్చాడు. మొత్తం బ్యాచ్ రప్పించావు కదా మొన్న. అమ్మా సరిపోవట్లేదే. లాగవే. లాగలే సరిపోవట్లేదమ్మా. ఎక్కడి వరకు వచ్చింది? ఎక్కడ దాకా వచ్చింది? ఎక్కడ దాకమ్మా? పిల్ల చచ్చిపోతారా ముండా కొడక. ఉన్నంతలో సరిపెట్టుకోవాలి కానీ లేదు లేదు అంటే ఎక్కడ తెచ్చి పెట్టనమ్మా. ఉన్నంతలో సరిపెట్టుకుందాం అన్నది మొండకి. చెప్పేది చెప్పు. అమ్మా అమ్మా బావగారు చెప్పులు నాకు సరిపోయాయి, నేను ఉంచుకుంటా ఇవి. బావగారు అది నీకు కరెక్ట్ గా సరిపోయింది. సరిపోయింది బావగారు. ఓ పిచ్చిదానా, మీ అమ్మకి నాదేమిటి
ఇదిగో ఈ మోటూరులో ఏ పెద్ద మనిషి అయినా కరెక్ట్ గా జరిపోద్ది బాబు. మహానుభావుడు మా తాతాజీ మాస్టర్ గారు అదైతే ఇంకా కరెక్ట్ గా సరిపోద్దండి. నిజమేనండి, నిజమే. ఆయన అది నీ అది ఒకటే 10వ నెంబరు. బాబు ఇంకేమన్నా ఉంటే ఇప్పించయ్యా. ఏమున్నదత్తో ఏమున్నదత్తా ఏమున్నదత్తా ఇంకేమున్నదత్తా ఏమున్నదత్తా ఇంకేమున్నదత్తా వాచీలు ఉంగరాలు పెద్దమ్మాయికి ఇచ్చాను. తందానా తానే తందానా. వాచీలు ఉంగరాలు పెద్దమ్మాయికి ఇచ్చాను. పై మీద కొండువా చిన్నమ్మాయికి ఇచ్చాను. కాళ్ళకున్న తోడు నువ్వు తీసుకున్నావు. ఏమున్నదత్తా ఇంకేమున్నదత్తా ఏమున్నదత్తా ఇంకేమున్నదత్తా. పంచుంది అల్లుడా కోటుంది అల్లుడా. పంచుంది అల్లుడా కోటుంది అల్లుడా. దాయి లేదత్తో ముండలారా ఓ పని చేయండి. ఈ పంచమాడ తీసుకుంటే గోసు కొట్టేసి కింద తయ్యా పౌడర్ కప్లే తిరగట్లా. ఎల్లాడే ఏమన్నా ఉంటే ఎత్తుకుపోతాయి కూడా. ఎవరికి ఈ చాలీసార్లు చెప్పుతో నువ్వేం బాధపడతావు కానీ నీకు టాటా కంపెనీలో నుంచి మంచి మేడరేషన్ చెప్పులు తెప్పిస్తాలేదు. చిత్ర ఈ కండువతో నువ్వేం బాధపడతావు కానీ నీకు చందనా బదర్స్ నుంచి మంచి తీసుకెళ్తాంపండి. అలాగే ₹1 ఇవ్వండి. ఎందుకే రూపాయి? మీకు ఒక మంచి మాట చెప్తా. మాటకి రేటే? మాటకి రేటే పాటకి రేటే. మా ఇంట్లో ఏం చేసుకుంటే డబ్బులు చెగోడీలు కొనుక్కొని చేతికేసుకుని కర్ర కర్రామని తింటా. చెకోడీలు కొనుక్కుని చేతికేసుకొని తింటావా? అవును బావా. ఒక పని చేయి, చక్కెరకేళి కొనుక్కో, చేతి నిండా దొరుకుద్ది. నోరు మూయ్. దానికి లేదనుకో బుద్ధి నీకున్నదా? ఏ చిన్నపల్లి ఏం చేసుకుంటుంది? డిబ్బీలో వేసుకుంటుందండి. డిబ్బీలోనే ఇప్పటికి నిండిద్దా డిబ్బి? అది నిండే పాటికి నేను పండిపోతానేమో. దానికి డిబ్బీ ఎవరు చేపించారో తెలుసా? గుడివాడు తీసుకెళ్లి మా బద్రి గారు ప్రసాద్ గారు ఇద్దరు కలిపి చేపించారండి దానికి డిబ్బీ. బావగారు డబ్బులు ఇవ్వండి. బాబు వాళ్ళు డిబ్బీ చేపించారు, మంచి డిబ్బీ. వాళ్ళకి అదే పని అయిపోయింది. డిబ్బీలు చెప్తావు పని అయిపోయింది. వాళ్ళు డిబ్బీలు చేస్తారు, డిబ్బీలు డబ్బులు వేస్తారు, నేను దాచుకుంటాను. నీకేంటో బాధ? ఫస్ట్ నువ్వు కూడా డబ్బులు ఇవి ఇస్తాగా. నువ్వు పాట పాడు. పాడకిస్తారుగా. సై సై నై నై నువ్వు వై వై మొయ్ మొయ్ కావాలా సయ్యా కావాలా సయ్యా మండలు సయ్యా బోలర్ 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 బోలర్.
కాటేయటం ఏమిటండి? పాట మధ్యలో పాము వచ్చిందిగా. పాము కాదండి, ఆ. అమ్మాయి అలా నాట్యం చేసింది, పాము డాన్స్. పాము డాన్స్ అంటే ఒంగుని పడుకుని చేస్తారు కదా. అన్నీ చేసింది కదండి. మరి నాకు కనపడలేదే. నువ్వు కోమాలో ఉంటే నీకేం కనపడద్దయ్యా. 15 రోజులైంది కోమాలోకి వెళ్ళి, ఇంకా రాలా ఈడు బయటికి. పాము డాన్స్ అంటే ఎట్లా తెలుసు? వచ్చా? ఒరేయ్, నేను కాటెత్తే మందు కూడా లేదు ముండా కొడక, మసైపోతావు, జాగ్రత్త. నిజమేనండి, నిజమే. కరోనా కన్నా ముందు వచ్చిందేమో కానీ ఈ ముండకత్తి అంటే చచ్చిపోతారు. మాటలు చెప్పుకో. డబ్బులు ఇవ్వలేదు కాబట్టి బ్యాడ్ న్యూస్, మీ డాడీ వచ్చారండి. ఏడు ఎదవరాకుడు మేము ఎప్పుడు లెక్క చేయరా. బాబు, మీ నాన్నగారు వచ్చారండి. వారెక్కడికి ఎందుకు వచ్చాడు? నా కోసం వచ్చాడు ఆయన. ఓషముండ ఎంతకు ఇచ్చావే? ఏది మా అయ్య నీకు ఫ్యామిలీయా? నేను మీ పెద్దమ్మాయి ఫ్యామిలీయా? మా చంటోడు మీ చిత్ర ఫ్యామిలీయా? ఎటొచ్చాడు? అటు. ఎటొచ్చాడు? అటు. తప్ప నన్ను ఎక్కడన్నా దాయివా? రానాయన దాస్తా. అక్కడ దాక్కుంటే బంగారు